దాదాసాహెబ్ ఫాల్కే. సో మనం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి డిస్కస్ చేస్తాం. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యాక్చువల్గా ఇది భారత సినిమా రంగంలో ఇది హైయెస్ట్ అవార్డు. ఇది భారత సినిమా రంగంలో అత్యున్నత అవార్డు ఏది అంటే దాదాసాహెబ్ ఫాల్కే. ఈ అవార్డుని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1969 లో ఏర్పాటు చేశారు. 1969 లో ఈ అవార్డు ఏర్పాటు చేశారు. ఇది భారత సినిమా రంగంలో అత్యున్నత అవార్డు. ది అవార్డు ఫస్ట్ విన్నర్ ఎవరు అన్నప్పుడు దేవికా రాణి. ఈమె 1969 లో ఫస్ట్ అవార్డు విన్నర్. వెరీ రీసెంట్ విన్నర్ ఎవరు అంటే 2022 విన్నర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ అవార్డు కొంచెం లేట్ గా ఇస్తారు, బట్ ఇచ్చింది మాత్రం 2024 లో రీసెంట్ గానే ఇచ్చారు. అవార్డు 2022 విన్నర్ అని వస్తుంది ఎగ్జామ్ లో. 2022 విన్నర్ మిథున్ చక్రవర్తి. ఎవరు? మిథున్ చక్రవర్తి. సో ఇక్కడి వరకు మనకి ఎస్ఎస్సి జీడీ లాంటి ఎగ్జామ్ లో సరిపోతుంది. ఇట్లా ఏది ఫస్ట్ విన్నర్ ఎవరు ప్లస్ రీసెంట్ విన్నర్ ఎవరు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చినప్పుడు డీప్ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తి ఎవరు? అర్థమైందని చెప్పింది. సో ఫస్ట్ తెలుగు విన్నర్ ఎవరు. రెండు, ఈమె తెలుగు కాదు, ఎలాగో ఈమె బాలీవుడ్ హిందీ అని చెప్పవచ్చు. ఈయన కూడా డిఫరెంట్ లాంగ్వేజ్ లో యాక్ట్ చేశారు, బట్ మేజర్ అయితే ఇవే. సో ఇక్కడ మాత్రం తొలి తెలుగు వ్యక్తి ఎవరని అడుగుతాడు. తొలి తెలుగు వ్యక్తి వచ్చేసి మనకు బిఎన్ రెడ్డి గారు, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి. ఇది 1974 లో ఈయనకు అవార్డు వచ్చింది. 1974 ఫస్ట్ తెలుగు వ్యక్తి ఈయన విన్నర్. ఇక్కడ 1974 లో మనకి ఒక యాక్ట్ ఉంటుంది, ఇంపార్టెంట్ యాక్ట్ ఉంది, వాటర్ పొల్యూషన్ యాక్ట్. ఏంటిది ఇది? వాటర్ పొల్యూషన్ యాక్ట్. వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నీటి కాలుష్య నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో వేశారంటాడు డైరెక్ట్ క్వశ్చన్. 1974. సో బిఎన్ రెడ్డి తర్వాత మనకి ఈ అవార్డు పొందిన ఏకైక తెలంగాణ వ్యక్తి. తెలంగాణ వచ్చినాక ఒక 10 టైమ్స్ అడిగినవచ్చు, అరౌండ్ 6 to 7 కన్ఫర్మ్. ఈ అవార్డు పొందిన ఏకైక తెలంగాణ వ్యక్తి పైడి జయరాజ్. ఎవరు? పైడి జయరాజ్. మరి మేము ఎక్కడ విన్లే చేస్తారంటారు, అంతేనా? ఇది ఇప్పటి వరకు చాలా రేర్గా ఇస్తారు ఈ అవార్డు. రీసెంట్ రజనీకాంత్కే రీసెంట్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్కి అంతకంటే ముందు. జస్ట్ అది అంత ప్రెస్టీజియస్ అవార్డు సినిమా వాళ్ళకి అవార్డు, అంత ప్రెస్టీజియస్ అవార్డు. సో పైడి జయరాజ్కి ఈయనకి 1980లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది అవార్డు ఇది? 1980లో వచ్చింది. సో ఈయన యాక్చువల్గా మన ఇక్కడ రియలైజ్ సినిమాలో యాక్టర్ కమ్ డైరెక్టర్. ఈయన యాక్టర్ కమ్ డైరెక్టర్ హిందీలోనే. సో మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ సినిమాలో హైయెస్ట్ అవార్డు ఏదట? దాదాసాహెబ్ ఫాల్కే. సో ఇది ఏకైక తెలంగాణ అవార్డు పొందిన ఏకైక తెలంగాణ వ్యక్తి ఎవరు? పైడి జయరాజ్. ఏ ఇయర్ లో వచ్చింది? 1980. సినిమా రంగం ఏ సినిమా కృషి చేశారు ఎక్కువగా? హిందీ. యాక్టర్ కమ్ డైరెక్టర్. ఇక్కడ మరి ఈ అవార్డు ఎందుకు మరి పేరు పెట్టారు? దాదాసాహెబ్ ఫాల్కేని ఎందుకు పెట్టారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఎవరిని పిలుస్తారు దాదాసాహెబ్ ఫాల్కేని? ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎవరిని అంటారంటే దాదాసాహెబ్ ఫాల్కేని అంటారు. ఎందుకంటే ఫస్ట్ మూకీ మూవీ మూకీ మూవీ అంటే ఏంటిది? గుడ్. మాటలు లేకుండా చిత్రం, మాటలు లేని చిత్రం. ఇది 1913లో దాదాసాహెబ్ ఫాల్కే గారు ఆయన మూకీ మూవీ తీశారు. ఏం మూవీ? రాజా హరిశ్చంద్ర. సినిమా పేరు ఏంటి? రాజా హరిశ్చంద్ర అనే సినిమాను 1913లోనే, అంటే దాదాపు ఒక 112 సంవత్సరాల క్రితం సినిమా తీశారు. అది మూకీ మూవీ. అప్పుడు మాటలు లేవు దానికి, ఈ సినిమాకి. ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? ఫాల్కే. ఈ సినిమా ఏదైతే రాజా హరిశ్చంద్ర సినిమా డైరెక్టర్ ఎవరు? దాదాసాహెబ్ ఫాల్కే. అందుకే ఆయన పేరు మీదనే అవార్డ్స్ ఇదే ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అందుకే సినిమా రంగంలో ఇది అత్యున్నత అవార్డు.